మామ్ నొప్పించి మా మొహంలో వెలుగులు నింపింది. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొగుడు ముట్టుకుంటే చాలు ఎవరెస్ట్ ఎక్కినంతగా ఎగిరి గంతేస్తుంది. అల్ప సంతోష్ నాగేష్. ఏదో అనుకోకుండా ఒకసారి చెయ్యి మీద ముద్దు పెట్టుకున్నాడని. ఏంటి ముద్దు పెట్టుకున్నాడా? ఆహా, ప్రేమతో కాదు, ఫ్లోలో పెట్టుకున్నాడు. అంత మాత్రానికి అలా చెయ్యిని చూస్తూ ఓ తెగ ఊహల్లో తేలిపోతూ ఉంది. వాడేదో దాన్ని పెడలామని ఒప్పేసుకున్నట్టు. ఇంత అమాయకత్వంతో మనుషులు ఎలా ఉంటారు నాగేష్? నిజమేనండి, నా భార్య అయితే నేను కౌగిలించుకున్నానని 10 రోజులు స్నానం చేయడమే మానేసింది. దాన్నే పిచ్చి అంటారు నాగేష్. ఇల్లు అలగ్గానే పండగ అవుతుందా, ముద్దు పెట్టుకోగానే పెళ్ళాం అవుతుందా? ఇలాంటి వాళ్ళంతా కలల్లో బతుకుతుంటారు, ఊహల్లో తేలిపోతుంటారు, నిజంలోకి రారు. ఎప్పుడు బాగుపడతారో. నేను ఊహల్లో తేలిపోయేది, కలలు కనేది ఎప్పటికైనా నాకు మీరు దగ్గరవుతారన్న చిన్న ఆశతోనే. ఎందుకంటే శ్వేతా మేడం మన మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఇక మీరు నేను మాత్రమే ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా నాకు దగ్గరవుతారన్న నమ్మకం ఇంకా నాలో మిగిలే ఉంది. ఇక మన మధ్యకి ఎవ్వరూ రారు. మీరే నాకు దగ్గరవ్వాలి. వస్తారు, తప్పకుండా వస్తారు. నమో నమో భవనార. నాన్న, అమ్ములు, నాన్న. నారాయణ నారాయణ. ఇదిగో అమ్మ ప్రసాదం. ఏంటి నాన్న, గుడికెళ్లారా? అవును తల్లి, కాళీమాతను దర్శించుకుని వచ్చాను. మీరేం మారలేదు నాన్న, ఇంకా మీ భక్తి తగ్గలేదు. పిచ్చి తల్లి, తగ్గిపోవటానికి అదేమైనా ఆస్త? భక్తమ్మా పెరుగుతూనే ఉంటుంది. బలం లేని భార్య, భక్తి లేని మగాడు జీవితంలో రాణించలేరమ్మా. ఏమన్నారు? అదేనమ్మా, ఆడపిల్ల బుద్ధిబలం గురించి చెబుతున్నాను. ఓ, అది నా కూతురికి కావలసినంత ఉందనుకో. అయినా ఈ వయసులో ఏంటి నాన్న, ఇంట్లోనే పూజలు చేసుకోవచ్చు కదా. తప్పమ్మా, తప్పు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి గాని దేవుణ్ణి మన దగ్గరికి రప్పించుకోకూడదు. అయినా ఈ పూజలు పుణ్యాలు అన్నీ నీకోసమే కదరా బంగారం. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మీ కడుపున పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. సరే అయితే నేను వెళ్తాను. ఆగాగు, ఎక్కడికి? సొసైటీ వాళ్ళని కలిసొస్తాను నాన్న. చేనేత కార్మికులతో కాస్త మాట్లాడాలి. వాళ్ళతో నీకేమిటమ్మా పని? నాన్న, చేనేత కార్మికుల జీవితాల మీద PhD కోసం రీసెర్చ్ చేస్తున్నాను. వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలి కదా. తల్లి, దసరా పండక్కని వచ్చావు, హాయిగా ఇంటి పట్టునుండక ఇవన్నీ నీకెందుకమ్మా? నువ్వెండలో వెళితే నాకెంత బాధగా ఉంటుందమ్మా. నాన్న, ఇలా ఎండకి వానకి భయపడితే మీ కూతుర్ని ఎలా అవుతాను? మీరు చూడండి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నేను మీ పేరు నిలబెట్టాలా వద్దా? మరి వెళ్ళిరానా? పట్టుబడితే బదలవు కదా, జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్ బాయ్. నారాయణ నారాయణ. సార్, ఈ రూట్లో ఉన్న మంచి రెస్టారెంట్ ఇదే సార్. నేను మంచి రెస్టారెంట్ ఎక్కడుంటుందని అడగలేదు, మంచి ఫుడ్ ఎక్కడుంటుందని అడిగాను. అయితే ఇంకో 50 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ ఇంకో రెస్టారెంట్ ఉందా?
మా ఇల్లుంది. ఆకలేసిన వాళ్ళు వచ్చి తినొచ్చు. కరుణ, ఏమైనా తిందాంరా. వద్దు మీనాక్షి గారు, ఈ రోజు నేను ఉపవాసం, బయట ఎక్కడా తినను. మీరు వెళ్ళండి. ఓ సరే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇలియానా ఇడ్లీ, సమంత సాంబార్, అనుష్క ఆమ్లెట్, ప్రభాస్ పరోటా, చిరంజీవి దోశ. కొంచెం గ్యాప్ ఇవ్వరా. మీరు ఆర్డర్ ఇవ్వండి సార్. ఇస్తాను గాని నువ్వేంట్రా చక్కగా చదువుకునే వయసులో రెస్టారెంట్లో పనిచేస్తున్నావేంటి? తప్పు కదూ. పని 10 వరకు, చదువు సాయంత్రం వరకు అన్నీ అలా జరిగిపోతుంటాయి సార్. ఈ రెస్టారెంట్ మాదే. ఏం కావాలో చెప్పండి. ప్లేట్ ఇడ్లీ తీసుకురారా. మరి మేడం గారికి ఏం కావాలో చెప్పలేదు. నాకేం కావాలో చెప్పాను. వాళ్ళకేం కావాలో వాళ్ళనే అడుగు. అదేంటి సార్, మీ వైఫ్ ఏం తింటారో మీకు తెలీదా? వెరీ బ్యాడ్. అర్థమైంది సార్. మేడం మీకేం కావాలి? ఆ, ఇడ్లీ. 2 ప్లేట్ ఇడ్లీ. చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాణ్ణి కూర్చోబెట్టి సెటిల్ చేయి. వాడు మళ్ళీ తోక జాడిస్తే రేయ్, మళ్ళీ కాల్ చేస్తాను. కప్పుకున్న కొంగు, విప్పుకున్న జుట్టు, తిమ్మిరిగా ఉన్న ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. గాలికి వదిలేయకూడదు. అలా వదిలేస్తే గాల్లో కలిసిపోతారు. చూడు, కాస్త ముందు వెనక, నిప్పేదో నీరేదో చూసుకుని బిహేవ్ చెయ్యాలి. ఏంటో మనుషులు ఏడుస్తూనే పుడతారు, ఏడుస్తూనే బతుకుతారు.
వేడి వేడి ఇడ్లీ రెడీ. తినండి సార్, అదిరిపోతుంది. చెత్త నాకు. నేను చెప్పిందేంటి, నువ్వు తెచ్చిందేంటి? ఆమ్లెట్ తెమ్మంటే ఈ చెత్త ఇడ్లీ తెస్తావరా? సార్ పొరపాటు జరిగింది, చెప్తే మార్చేస్తాను కదా సార్, ఇలా కొడతారేంటి? రేయ్, నా చిటికిన వేలంత లేవు, నాకెదురు చెప్తావరా? మామూలుగా చెప్తే నువ్వు వినవరా? ఏయ్, సాబ్ సాబ్ చిన్న పిల్లాడు తెలియక చేశాడు, మాఫ్ కరో సాబ్. కంట్రోల్లో పెట్టుకో, ఆ. లేదంటే చస్తాడు. ఠీకే సాబ్, ఠీకే రారా రేయ్, సాబ్. ఇదిగో తీసుకో. సాబ్ ఒక్క చెంప దెబ్బకి 500. నేనేది ఉంచుకోను, తీసుకో. సాబ్ తీసుకో. ఎక్స్క్యూజ్ మీ బాస్. వన్ ప్లస్ వన్ ఎంత బాస్? నిన్నే 1 1 ఎంత? రేయ్, నువ్వు ఎవరిని ఏమడుగుతున్నావు? ఏ, చెప్పు బాస్, పర్లేదు. రేయ్, రేయ్ రేయ్, రేయ్, తీసుకో బాస్. రెండు దెబ్బలు 1000 రూపాయలు. లెక్క సరిపోయిందా? రేయ్, ఎవడ్రా నువ్వు? చంపేస్తా నా కుక్క. చెల్లెమ్మ, చెల్లెమ్మా, ఏంటమ్మా? అన్నయ్య ఎక్కడున్నావు? నేనిక్కడే దగ్గరలోనే ఉన్నానమ్మా. చెప్పు. ఎంతసేపు? వచ్చేస్తున్నానమ్మా. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? మళ్ళీ ఎవరితో అయినా గొడవ పడుతున్నావా? అబ్బే, అదేం లేదు, టిఫిన్ చేస్తున్నానమ్మా. త్వరగా వచ్చే అన్నయ్య, నిన్ను చూడాలనుంది. అరగంటలో నీ ముందుంటాను, సరేనా? అలాగే. రేయ్, ఎక్కడ్రా వీడు? అన్నా ఆడు వెళ్ళిపోయాడన్నా. షిట్. ఛా! భూదేవి, భూదేవి వస్తున్నాను. ఏంటండి? ఏం చేస్తున్నావు లోపల? మీనాక్షి బావగారు ఊరు దగ్గరికి వచ్చేసారంట, ఫోన్ చేశారు. అప్పుడే వచ్చేసారా? ఇప్పటిదాకా గది మొత్తం శుభ్రం చేశానండి. అమ్మా భూదేవి, హారతి అది సిద్ధం చేసావా? రెడీ చేస్తున్నాను మామయ్య గారు. ఇంకా రెడీ చేస్తున్నావా? కానీ త్వరగా వెళ్ళు. అబ్బబ్బబ్బా, వెళ్తున్నానండి. త్వరగా వెళ్ళు. మీనాక్షి అత్త వచ్చిందో. మావయ్య కూడా వస్తున్నారా? నాకు తెలుస్తయ్యా. భూదేవి త్వరగా రా. వస్తున్నాను. మీ కష్ట నష్టాలను అడిగి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. కానీ
చేనేత కార్మికులు అనే సబ్జెక్ట్ మీద నేను పీహెచ్డీ చేస్తున్నాను. మీరు చెప్పే విషయాలు నా రీసెర్చ్కి ఉపయోగపడతాయని అడగాల్సొస్తోంది. అంతేకాదు, సమస్య ఎక్కడుందో తెలిస్తేనే కదా దానికి పరిష్కారం దొరికేది. మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలనుంది. నాకు తోచిన సహాయం చెయ్యాలనుంది. ప్లీజ్ కాదనకండి. ఒక్క సమస్య అయితే చెప్పుకోవచ్చు, బ్రతుకు నిండా సమస్యలైతే ఎందుని చెప్పుకుంటావమ్మా? అదేంటండి, జిల్లా మొత్తం మన ఊరి గురించి చెప్పుకుంటున్నారు. ఇక్కడ పంటలు బాగా పండుతాయని, దిగుబడి ఎక్కువగా ఉంటుంది అని. కానీ మన వాళ్ళిలా వలసలెందుకు పోతున్నారు? పంటలు పండితే సుఖంగా ఉండేది ఎకరా పొలమైనా ఉన్న రైతులు, కానీ మాలాంటి కార్మికులు కాదమ్మా. మీరు చెప్పినట్టు మేం కూడా చాలా సంతోషంగా ఉండాలని కలలు కన్నాం. ఏ లోటు లేకుండా మా కుటుంబాలను పోషించుకోవచ్చనే ఆశపడ్డాం. కానీ మా కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఏవైంది? ఆర్కో ఇండియా ప్రాజెక్ట్ మా చేనేత కార్మికులకి కల్పతరువు అనుకున్నాం. ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ప్రకటించగానే మా సొసైటీ వాళ్ళు ఏకతాటి మీద నిలబడి ఎంతో కష్టపడ్డాం. కానీ ఆ ప్రాజెక్టు చేజారిపోయింది. ఆ ప్రాజెక్టు కనుక మాకొచ్చుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు. ఆ ప్రాజెక్టు చేజారిపోలేదు. మేమెంతో నమ్మకం పెట్టుకొని మా నాయకుడు అనుకున్నవాడు చూస్తుండగానే తన స్వార్థం కోసం అల్లికా డిజైన్స్ వాళ్ళకి ఆ ప్రాజెక్టు అప్పచెప్పాడు. ద్రోహి. అసలేమంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. నమ్ముకున్నవాడే నట్టేట ముంచాడు. మాతో కలిసి పెరిగి మా మధ్యలో ఒక్కడిగా ఉండి చివరికి మా బతుకుల్ని చీకటి చేశాడు. చా, ఏ పని అవ్వలేదు. ఇంకెక్కడున్నారు? ఎవరండి అతను? ఉన్నాడులేండి, వాడి పేరు తలుచుకుంటేనే పాపం చుట్టుకుంటుంది. నీచుడు. రే ఏంట్రా అలాంటి ద్రోహి గురించి చెప్పడానికి భయపడతావు? సిగ్గుమానం వదిలేసి మళ్ళీ ఈ ఊళ్ళో అడుగుపెట్టాడు. అడుగు, శిలా విగ్రహంలో నిలబడ్డాడే వాడే. అలాంటి వాడిని మా స్నేహితుడని చెప్పుకోవటానికి సిగ్గేస్తోంది. మిత్రద్రోహి. రే, అంత ద్రోహం నేనేం చేశాను రా? నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే అర్హత లేదు. నిన్ను గుండెల్లో పెట్టుకుంటే నువ్వు మా కడుపులు కొట్టి బంగారం లాంటి ప్రాజెక్టు పరాయి వాళ్ళ పాలు చేసావు కదరా. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? రే, ఇది నా ఊరు, నా ఇల్లు. మీరంతా నా వాళ్ళరా. నేను ఇక్కడికి వస్తాను, ఉంటాను. నేను మీకు మంచి చేయాలనుకునేవాడిని, కానీ మీకు ద్రోహం చేయాలనుకోలేదు. దయచేసి కాస్త ఆలోచించి మాట్లాడండి. ఆలోచించేది ఏమిటి అది? ఏం చేస్తున్నారు మీరు? ఆగండ్రా. రేయ్, చెప్పేది వినండి. ఆగండ్రా. రేయ్, వదలండి. రేయ్, చెప్పేది వినండ్రా. వదలండ్రా. వదలండి. వదలండి. మీనాక్షి, 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 రండి బావగారు. బాగున్నారా బాబు? బాగున్నానండి. బాగున్నారా అండి? బాగున్నానండి. పదమ్మా, పదండి, లోపలికి వెళ్దాం. రండి. ఏమైంది? అబ్బే ఏం లేదు, నువ్వు రామ్మా మీనాక్షి, రా. ఒక్క నిమిషం. మీనాక్షి, రామా, ఇంట్లోకి వెళ్దాం. ఒక్క నిమిషం. మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి.
అన్నయ్య ఎలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నాం. గిల్లి జోలపాటం అంటే ఇదేనా? చేసిందంతా చేసి ఇప్పుడు ఎలా యోగక్షేమాలు అడుగుతుందో చూడు. అదేంటన్నయ్య అలా అంటావు? నేను మీ చెల్లెల్ని. ఇన్నాళ్ళు మేము అలాగే అనుకున్నాం. చాలా మంది అన్నా అన్నా అంటూనే వెన్నుపోటు పొడిచారు. అమ్మ మీనాక్షి, నువ్వురా వెళ్దాం. ఒక్క నిమిషం వదినా. ఏవండి, ఓసారి ఇలా వస్తారా? రండి, మిమ్మల్ని రండి.